రైట్ గైస్. సో గూగుల్ యాడ్స్ బేసిక్స్ అయిపోయినాయి. డైరెక్ట్గా టూల్కి వెళ్దాం. మీరు టూల్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి ఆల్రెడీ. మీరు ఎప్పుడు ఫోన్లో చేయొద్దు, ల్యాప్టాప్లోనే చేయాలి గూగుల్ యాడ్స్. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా ల్యాప్టాప్లోనే చేయాలి. తర్వాత జీమెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత google.com/ads అని టైప్ చేయండి. google.com/ads. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. మీరు ఆల్రెడీ జీమెయిల్తో ఉన్నారు కాబట్టి సైన్ ఇన్ అని కొట్టండి. ఓకే, ఇది నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. లేనప్పుడు మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా కనిపిస్తుందండి. ఫస్ట్ టైం మీరు గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. అందరూ గుర్తుపెట్టండి, అవి లాస్ట్ 1% టు షేర్ ద స్క్రీన్ డూ ఇట్. ఎందుకంటే ఇది చాలాసార్లు చేస్తే మీకు అలవాటు అవుతుంది కాబట్టి. సో నేను చెప్పినప్పుడు ఒక పర్సన్ అడుగుతా చేయమని, బీ రెడీ ఫర్ దాట్. ఓకే, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఇన్ అ ఫ్యూ స్టెప్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ చాలా మంచోడు, చాలా ఎథిక్స్ అన్నీ మెయింటైన్ చేస్తాడు. కరోనా తర్వాత పాపం ఆయన కూడా కర్రలో పోయిండు అనమాట. పైసలు తక్కువైపోయినాయి కాబట్టి కొన్ని అవలోపనలు చేస్తుండే ఆయన కూడా. ఏం చేస్తాడంటే బై డిఫాల్ట్గా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే నువ్వు డైరెక్ట్ పైసలు పెట్టేసి అంతే. ఇక మన ఉద్దేశం ఏంది, మనకి ఇంకా ఏం రాదు కాబట్టి ఫ్రీగా ట్రై చేయాలనుకుంటాడు. అలా కాకుండా నీతో కనీసం ₹100 పెట్టేయడానికి ట్రై చేస్తుండే అనమాట. మనం తెలివిగా తప్పించుకోవడానికి ట్రై చేయాలి. మనం పెడదాం 100 కాకపోతే ₹1,00,000 పెడదాం, కానీ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసినాక పెడదాం. ఇది ఎంతో చాలా మందికి తెలియదు, మిస్ అయిపోతారు. మీరు మాత్రం మిస్ కాకండి. చలో, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అండ్ ఫ్యూ సింపుల్ స్టెప్స్ అన్నాడు. ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే ఇట్లా లేదు, ఇది అప్పటికి మారిపోయింది. మళ్ళీ ఇది 1 ఇయర్ తర్వాత మారిపోతుండొచ్చు. ఎంతైనా కూడా స్మాల్ చేంజెస్ ఉంటాయి. మనం తెలివిగా దాన్ని గుర్తుపట్టాలి. ఏది కనిపిస్తే అది ఓకే నెక్స్ట్ కొట్టకండి, జర అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ రైట్ ఏముందని అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి మొత్తం ఏమేమి కనిపిస్తున్నాయి, ఏం కథ అనేది. ఇగో 1,20,000 పెడితే 60,000 ఇస్తాడంట. ఇస్తాడు, నిజంగానే ఇస్తాడు. ఫ్రీగా తీయడు, నువ్వు ఎప్పుడు స్పెండ్ చేస్తే అవి నీకు క్రెడిట్ అయిపోతుంది. అయిపోయినాక 1 మంత్ క్రెడిట్ చేస్తాడనమాట. ఓకే, కొత్త అకౌంట్స్కి ఇది ఎంకరేజ్ చేస్తున్నాడు. అట్లా మీ బిజినెస్ ఏమైంది ఆప్షనల్ ఇస్తే ఇచ్చుకోండి. ఓడిఎంటి ఏజెన్సీ అని పెట్టాలి. మీ వెబ్సైట్ ఏంది సార్, మాకు వెబ్సైట్ లేదు కదా అంటే మీకు సబ్ డొమైన్స్ ఇచ్చాను కదా, అది పేస్ట్ చేయండి. ODMT.in. ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బిజినెస్ నేము, వెబ్సైట్. తర్వాత వెబ్సైట్ ఇచ్చాం కదా, అందులో ఉన్న కంటెంట్ ప్రకారం ఆటోమేటిక్గా ఆయన దాని గురించి డిస్క్రైబ్ చేసుకున్నాడు, కొన్ని థీమ్స్ అనేది తీసుకున్నాడు. ఓకే ఉండని, దీంతో మాకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్లో గూగుల్ యాడ్స్ని యూట్యూబ్కి లింక్ చేయాలి, గూగుల్ మై బిజినెస్కి, ఫోన్ నెంబర్ ఇవన్నీ లింక్ చేస్తే బాగుంటుందని ఆటోమేటిక్ ఆప్షన్ ఇచ్చాడు. బట్ ఇవి ఆప్షనల్, ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఏమంటున్నాడు, క్యాంపెయిన్ క్రియేట్ చేయమంటున్నాడు. కానీ మన గోల్ ఏంది, అకౌంట్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఏందండి, గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్లో ఫస్ట్ వాట్ ఈస్ క్రియేట్ అకౌంట్స్. అకౌంట్. మనం అకౌంట్ ప్రాసెస్లో ఉన్నాం, అప్పుడే క్యాంపెయిన్ ప్రాసెస్ వద్దు కాబట్టి అకౌంట్లో ఉందాం. ఇది స్కిప్ చేయాలి, అందుకే ఏది సెలెక్ట్ చేయకండి, కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, స్కిప్ కాదు కానీ ఇక్కడ చూడండి, నాట్ రెడీ ఫర్ క్యాంపెయిన్, సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ. ఇది ఒక్కటే చాలా మారుస్తుంది. ఒకవేళ నువ్వు ఈ ట్రాప్లో పడిపోయినావు అనుకో, నేను పైసలు కట్టేంత వరకు అది వదిలిపెట్టదు. కాబట్టి అది వదిలేసి సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ అని మాత్రం క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే నాయన, ఏ కంట్రీ నీది, టైం జోన్ ఏంది, కరెన్సీ ఏంది అన్నది. మనం ఇండియాలో ఉండి యూఎస్ అని పెట్టొచ్చు, అంటే నీ క్లయింట్ యూఎస్ అయితే యూఎస్ అని పెట్టొచ్చు, నో ప్రాబ్లం. యూఏఈ ఏ కంట్రీ అన్నా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇండియా అని పెడితే మాత్రం నీవు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా వాడుకునే ఛాన్సెస్ ఉంటుంది. ప్రీపెయిడ్ ఇస్తాడు. వాడు వేరే కంట్రీ పెడితే మాత్రం ప్రీపెయిడ్ ఉండదు, పోస్ట్ పెయిడ్ క్రెడిట్ కార్డ్ ఇవ్వాల్సిందే. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అకౌంట్ సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి రాదు. నువ్వు ఇండియన్ టార్గెట్ చేస్తున్నావు ఇప్పుడు, అంటే నా క్లయింట్ ఈజ్ ఫ్రమ్ ఇండియా, హిస్ బిజినెస్ ఈజ్ ఇండియా అని పెట్టినావు, సడన్గా యూఎస్కి మార్చాలనుకుంటే లేదు. సో ఫ్యూ థింగ్స్ కాంట్ బి చేంజ్ ఎట్ అకౌంట్ లెవెల్. ఇంటర్వ్యూ క్వశ్చన్,
కంట్రీ, కరెన్సీ, టైం జోన్ ఒక్కసారి చేస్తే ఇంకా చేయడానికి రాదు. కాబట్టి జాగ్రత్తగా ముందే చేయండి. మనం ఏం బిజినెస్కి చేస్తున్నామో ఆయనది ఏ కంట్రీ అని చూసి చేయండి. కంటిన్యూ. యా, అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుందండి మీకు. ఇది చాలా ప్రాబ్లం. పేమెంట్ మెథడ్లో మీరు డెబిట్ కార్డ్ ఇవ్వకపోతే ముందరికి పోనే పోతుంది, డెబిట్ కార్డు ఏదో. అయితే డెబిట్ కార్డ్ ఏమవుతుందంటే మీకు ₹2 ఛార్జ్ చేస్తుంది అంతే అండి. ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇన్ ద డెబిట్ కార్డ్ జస్ట్ యాడ్ చేయండి. లేదు అంటే కూడా మనం తప్పించుకోవచ్చు. అది ఎలా చేయాలో చూడండి. ఓకే, ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఆప్షన్ వచ్చినప్పుడు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం మోసం చేయొచ్చు మనం దీన్ని. ఎట్లా మోసం చేయొచ్చు చూడండి. క్లిక్ ఆన్ నెట్ బ్యాంకింగ్. అయిపోయిందా? దెన్ సబ్మిట్ అని కొట్టండి. ఆయన నాకు మెసేజ్ చేస్తారంట. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. వాళ్ళు మనకు చేసేది ఏముండదు, మనతో పైసలు గుంజానికి తప్ప ఏం చేయరు వాళ్ళు. మాన్యువల్ పేమెంట్ అమౌంట్ ఎంత అమౌంట్ పే చేస్తావు? ₹100 పే చేస్తాం. 500 అంట మినిమం. సరే 500 కడదాం. సబ్మిట్ అని కొడదాం. డెబిట్ కార్డు మీద ₹2 బెట్టింగ్ రెడీ ఉంటే పెట్టండి. లేదు అనుకుంటే నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకోండి. ఇక్కడ మనం కొంచెం మోసం చేయొచ్చు. ఈ బ్యాంకు సెలెక్ట్ చేయండి, ఏదో ఒక బ్యాంకు. మేక్ పేమెంట్ అనండి. ఇక్కడ ఏమైంది, ఇది సపరేట్ విండో అండి, అది సపరేట్ విండో. ఇప్పుడు అది గూగుల్ యాడ్స్ ఏమనుకుంటుంది, వీడు ఇచ్చిండిలే అనుకుంటుంది. ఇది తీసి పడేసేయండి. ఇంటికి తెలుగు ఎరిగిపోయినట్లు చూద్దాం. సబ్మిట్ అయిపోయిందండి. యువర్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్. అంటే సపరేట్ పాపప్లో మనము పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చినామని అనుకుంటాడు. ఇట్లా మనం తప్పించుకోవచ్చు. ఆ ₹2 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కడదాం పైసలు, కానీ తర్వాత లెవెల్లో కడదాం. ఈ విధంగా చేయండి. యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్. దట్స్ ఇట్ అండి. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీకు యాక్సెస్ వస్తుంది. అయితే మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య. ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ? మీది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇండివిజువల్? అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అడిగితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది మళ్ళీ. నో అంటే మీరు ఇండివిజువల్ కాబట్టి నో అని కొట్టండి చాలు. మనం పైసలు మేమే డైరెక్ట్గా కడుతున్నాం, ఏజెన్సీ కాదు అని చెప్తున్నాం మనం. అంతే. సేవ్ అండ్ కంటిన్యూ. అయిపోయిందండి. ఈ విధంగా మనకు అకౌంట్ యాక్సెస్ వచ్చింది. సో ఇది 2-3 సార్లు చేస్తే అర్థమవుతుంది. చేద్దాంలేండి, డోంట్ వరీ. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి క్లయింట్ క్రియేట్ చేయాలంటే మనం ఎట్లా? క్లయింట్ మనకు జీమెయిల్ అకౌంట్ ఇస్తాడా? జీమెయిల్ అకౌంట్ అనేది క్లయింట్ పర్సనల్, ఆయన మనకి ఇయ్యడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, క్లయింట్ని గూగుల్ మీట్కో జూమ్ మీటింగ్లో తీసుకొచ్చి ఆయనకు చెప్పండి, google.com/adsకి వెళ్ళండి, ఈ విధంగా చేయడానికి గైడ్ చేయండి. గైడ్ చేసిన తర్వాత ఆయనకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఆయన అకౌంట్కి ఆయనకు వచ్చేసి నీకు రాలేదు కాబట్టి మీరు యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఆయన గూగుల్ యాడ్స్ అకౌంట్ని మనకు యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకోవచ్చు అంటే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అడ్మిన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్, ఇది క్లిక్ చేస్తే యూజర్స్ అని వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్. ఇప్పుడు మనకి ఇచ్చుకుంటున్నామా, ఇంకెవరికి ఇచ్చుకుంటున్నాం, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెస్ లెవెల్, అడ్మిన్ లెవెల్ ఇస్తావా, స్టాండర్డా, రీడ్ ఓన్లా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ గివ్ ఇట్. మనం క్లయింట్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి మనం అడ్మిన్ లెవెల్ తీసుకుంటాం. ఇక్కడ క్లయింట్కి ఏం తెలియదు. కానీ మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మాత్రం డోంట్ గివ్ అడ్మిన్. అడ్మిన్ రైట్స్ ఏమో తెలుసా, హీ కెన్ రిమూవ్ యూ. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకర్రీ. క్లయింట్ నుంచి మీరు తీసుకోండి, కానీ మీరు అందరికీ వాళ్ళు ఇవ్వకండి. ఇప్పుడు నేను స్టూడెంట్స్కి ఇస్తే ఏం చేస్తా, రీడ్ ఓన్లీ యాక్సెస్ చేస్తాను. ఎందుకంటే స్టూడెంట్కి కావాల్సింది నాలెడ్జ్. ఆయన ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకొని ఈ క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుందో తెలుసుకుంటాను. ఒకవేళ నా టీం మెంబర్కి ఇవ్వాలనుకుంటే, ఆయన క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలనుకుంటే స్టాండర్డ్ యాక్సెస్ ఇస్తాను. ఆ విధంగా చేసి ఓకే అని కొట్టారనుకోండి, ఆయన ఒక మెయిల్ వెళ్ళిపోతుంది. ఆయన మెయిల్ క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే
ఆయన ఇంతవరకు ఎప్పుడు అకౌంట్ క్రియేట్ చేయకుండా కూడా గూగుల్ యాడ్స్ అకౌంట్ డైరెక్ట్గా google.com/ads ఆయనకి ఈ యాక్సెస్ వచ్చేస్తుంది. ఈ యాక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మీకు క్రియేట్ చేసిన అకౌంట్లో ఇది చూడండి నంబర్ 8509164103 ఈ విధంగా మనకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ప్రపంచంలో ఎన్నో అకౌంట్స్ ఉంటాయండి, కానీ ఈ నంబర్స్ మాత్రం యూనిక్. ఇది దీనికి మాత్రమే, మళ్ళీ ఇంకోవరకు ఉండదు ఇది. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు 2 థింగ్స్ చెప్పాను నేను. అకౌంట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ డబ్బులు కట్టకుండా ఎట్లా తప్పించుకోవాలి, ఈ డాష్‌బోర్డ్‌లోకి ఎట్లా రావాలి, వేరే వాళ్ళకు యాక్సెస్ ఎట్లా ఇయ్యాలని కూడా చెప్పాను. అర్థమైందా? ఎస్ సార్. ఎవరికైతే ల్యాప్‌టాప్ ఉందో, ఇంటర్నెట్ స్పీడ్ మంచిగా ఉంది అనుకున్నారో, జీమెయిల్‌లో ఆల్రెడీ లాగిన్ అయిన ఉంటే, ఇప్పుడు ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ ఆపేస్తా. మీరు స్క్రీన్ షేర్ చేసి చేయండి. ఎవరు చేస్తారు? హూస్ గోయింగ్ టు డూ ఇట్? ఇంకేనా సార్? చేయండి. ఎవరు రెడీ ఉంటే వాళ్ళు చేయండి. వచ్చిందండి షేర్ స్క్రీన్? ఎస్. రైట్. నేనేం చెప్పాను నువ్వే చేయాలా? మీ 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 ఫ్రెండ్సే నీకు హెల్ప్ చేస్తారు. చూద్దాం ఎట్లా చేస్తావు ఇక. Remaining people, you can guide him while he's doing it. షేర్ అవుతుంది. google.com/ads అని టైప్ చేయి బ్రో. google.com/ads. సైన్ అప్. సైన్ ఇన్ మీద క్లిక్ చేసాను. కదా ఐడి ఉంది. అర్థమైంది. నెక్స్ట్ నెక్స్ట్ వన్. బిజినెస్ గురించి రాయ, ఓడిఎంటి దాని గురించి చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చేసి. కంటెంట్ ఏదైనా హాస్పిటల్ రిలేటెడ్ ది కొంచెం రాయండి బ్రో, అయిపోతుంది. బిజినెస్ నేమ్ మనం- ఓడిఎంటి. మనం ఓడిఎంటి అని ఇచ్చాం కదా, ఓడిఎంటి సరే ODMT ఓడిఎంటి description రాసేసి ఏం కాదు. మన వెబ్సైట్ లో కంటెంట్ తీసుకుంటుంది లేకపోతే ఓడిఎంటి. కాపీ పేస్ట్ చేసేయండి bro, కొత్తగా. చాట్ జీపీటీలోనేనా ఎందులోనైనా చేసి సర్చ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా వచ్చినట్లుంది. అంటే అది URL సార్ దాంట్లో అంటే ODMT.in ఉంది కదా, అది దానికంతటా అదే తీసేసుకుంది. ఓకే. In Hyderabad. ఓకే, నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్ లీవ్ ఇట్ బ్రో. నెక్స్ట్ కొట్టేసి స్కిప్ ఇక్కడ కిందకి వచ్చేసి ఇంకా డౌన్కి వచ్చేసి Setup an account. Setup an account. ఇండియాకి కాబట్టి అంత సేమ్. Scroll.
Continue. Continue. కంటిన్యూ Continue. కిందకి వచ్చేసి అగ్రీ Payment అగ్రీ method. టు Change in payment Add method. terms. పేమెంట్ payment మెథడ్ methods. యాడ్ పేమెంట్ Internet banking. Net banking. Banking. అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ Amount. ఇక్కడ అంతే మాన్యువల్ అమౌంట్ అడుగుతుందేమో 500. 500 Continue. సబ్మిట్ సబ్మిట్ Payment gateway కి వెళ్తుంది. పైకి పోయి చూడండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయ పైకి పోయి చూడండి, పైన ఏదైనా error ఉంది. ఏం లేదు ఓకే, మళ్ళీ క్లిక్ చేయండి. Submit again. Submit చేయండి మళ్ళీ. మళ్ళీ ఒకసారి ట్రై చేయి సబ్మిట్ చేయండి ఒకసారి Yes. Yeah. Done. మళ్ళీ. కంటిన్యూ కంటిన్యూ మీద క్లిక్ చేయవు డాష్ బోర్డ్కి వెళ్తాం. Yes. Account is created. ఎస్ కిందికి కొంచెం కిందనే అది స్క్రీన్ Scroll చేయండి ఒకసారి. Scroll. Scroll చేయండి. బాటమ్ లోనే ఉన్నాను. Okay. దాని మీద క్లిక్ చేస్తే కరెక్ట్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోతాం. Got it. నో పెట్టేస్తా bro. ఎస్ For your No. Reload. 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 గూగుల్ యాడ్స్ ఆల్రెడీ డైరెక్ట్ కంటిన్యూ సేవ్ అండ్ కంటిన్యూ డాష్బోర్డ్ కి ప్రొడక్టివ్ అకౌంట్ ఓకే ఓకే డన్. Campaigns. ఏమన్నా ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే అడ్మిన్ లో అడ్మిన్ లో Admin లో access. చూసుకుని నాకు ఇచ్చేవు. Access and security. యాక్సెస్ అండ్ సెక్యూరిటీ వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ Like- రీడ్ యాక్సెస్. ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి Plus symbol. ప్లస్ బటన్. ప్లస్ ప్లస్ పైన ఎస్ ఈమెయిల్ అడ్రస్ నా మెయిల్ ఇస్తా కొట్టు. రీడ్ ఓన్లీ. ఓకే, ప్రిఫరెన్సెస్ లో అకౌంట్ నేమ్. ఓకే, డన్ సార్. అకౌంట్ క్రియేట్ చేసి యాక్సెస్ ఇచ్చారు ఎవరికన్నా? ప్లస్ లేదు సార్. మీ ఫ్రెండ్కి ఎవరికైనా చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. చెప్పండి ఎవరైనా. A dot. చాట్ లో పింగ్ చేయరా? నాని నాని ఓకే, 09 09 09 తీసేవు 756 అని కొట్టు. ఓకే, 67 7567. @gmail.com. మొత్తం వద్దులే, నాకు స్టాండర్డ్ యాక్సెస్ ఇచ్చలే. అందులో ఏం లేదు బ్రో.
యాక్సెస్ ఇచ్చింది చూడు. నెవరా అంటే ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలని చెప్పి డేట్ ఉంది జస్ట్. అవును, మనం ఆ డేట్కి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కదా. నెవర్ బ్రో. ఓకే, ప్రో ఈరోజు వేద్దాం. Too intelligent. సెండ్ ఇన్విటేషన్. వచ్చింది బ్రో. ఓకే, లాగౌట్ చేసేయండి బ్రో. ఒక నిమిషం ఆగు. అక్కడ నాది కనిపిస్తుందా? మీరు లాగిన్ అవుతున్నారు బ్రో డాష్ బోర్డ్? నేను చేంజెస్ చేసేస్తాను. అక్కడే ఉండు, నీకు తీసేస్తా. రీడ్ ఓన్లీ ఇచ్చా కదా యాక్సెస్. ఎస్ సార్, తనకి వచ్చిందా యాక్సెస్ నానికి? ఎస్ సార్ వచ్చింది. ఏబుల్ టు యాక్సెస్ డాష్ బోర్డ్ సార్. మీరు స్టాప్ చేయండి. నాని మీరు ఒకసారి షేర్ చేయండి. చేస్తున్నా. స్టాప్ చేశారు. యా యాక్చువల్ నేను మొబైల్లో లాగిన్ అయ్యాను సార్. నా మెయిల్, ఎందుకైనా మొబైల్లో నా మొబైల్ అదే ఇచ్చాను. ల్యాప్టాప్ది వేరే ఉండే మెయిల్. ఒక్క నిమిషం ఆన్ చేస్తున్నా. మొబైల్లో ఎప్పుడు కావద్దని చెప్పినా నేను. ఏమొస్తుంది మొబైల్లో చూస్తే? కళ్ళు పోతాయి, ఖరాబ్ అవుతాయి కళ్ళు. మొబైల్లో జాయిన్ అవుతున్నామంటే మనకు సీరియస్ లెసన్ అయినట్టు. ల్యాప్టాప్లో జాయిన్ కావాలి కంపల్సరీ. నేను ఓన్లీ మెయిల్, నా ఇచ్చిన మెయిల్ మొబైల్లో ఉన్నా సార్. అందుకోసమే ల్యాప్టాపే వాడుతున్నాం మొత్తం అయితే. ల్యాప్టాప్ వాడుతున్నాను. ఓకే, సార్ ఇప్పుడు ఇది పేమెంట్ది మనము స్టెప్ ఉంది కదా సార్, అది పేమెంట్ది అది లేకుండా చేయలేమా సార్? అది కంపల్సరీ స్టెప్ చేయాలా ఇనిషియల్? అంటే ఒకప్పుడు వస్తుండే, ఇప్పుడు రానిస్తలేడు. ఎందుకంటే చాలా మంది అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఆయన డేటాబేస్లో మెయింటైన్ చేయాలి కదా. అట్లీస్ట్ కొంత అమౌంట్ వస్తే బాగుంటుంది అన్నట్టు దే డూయింగ్ లైక్ దాట్. నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు కదా. వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఎస్ సార్. సార్ ఒక జీమెయిల్ ఐడి నుండి ఒకటే అకౌంట్ క్రియేట్ అవుతుందా? మల్టిపుల్ చేసుకోవచ్చా? ఒక జీమెయిల్ అకౌంట్ నుంచి 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. 20 కంటే ఎక్కువ అయితే ఏం చేయాలి? అప్పుడు ఇంకో జీమెయిల్ అకౌంట్ తీసుకోవాలి. లేదు నాకు చాలా క్లయింట్స్ ఉంటాయంటే అప్పుడు ఎంసీసీ అకౌంట్ తీసుకోవాలి. ఉండర్లే నాని, ఇట్స్ ఓకే. నీకైతే యాక్సెస్ వచ్చింది కదా, చాలా. వచ్చింది సార్. ఒక్క నిమిషం అయిపోయింది సార్. స్క్రోల్ డౌన్ చేయి, స్క్రోల్ డౌన్ చేయి. కనిపిస్తుంది సార్ స్క్రీన్. కనిపిస్తుంది, కనిపిస్తుంది. యాక్సెప్ట్ కొట్టి. వచ్చేసింది సార్. డాష్ బోర్డ్కి వచ్చేసి. రైట్ గైస్, చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకతను ఆల్రెడీ క్యాంపెయిన్స్ అకౌంట్ క్రియేట్ చేశాడు. తర్వాత ఈయనకు యాక్సెస్ ఇచ్చాడు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ యాక్సెస్. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు డూ ఇట్. చలో స్టాప్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి వెళ్దాము. సార్ ఇప్పుడు ఒకరికి యాక్సెస్ ఇచ్చాక ఇంకొకరికి ఇవ్వాలంటే దీన్ని రిమూవ్ చేయాలా? ఏం లేదు, ఎంతమంది కానీ ఇవ్వచ్చు. అలా ఓకే సార్. ఎంతమందికి ఇవ్వచ్చు సార్? అది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను అంతమందికి ఇవ్వలేదు.
బట్ చేసి జనరల్ ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. మనం ఎందుకు ఇస్తాం అందరికి? ఇయ్యం కదా. మామూలు 5 మంది 10 మందికి ఇస్తుండొచ్చు అంతే. ఓకే. నాని స్టాప్ చేయి స్క్రీన్. ఒక్క నిమిషం. సో 20 మంది కంటే ఎక్కువైనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, అంటే ఏజెన్సీస్ ఇలా జీమెయిల్స్ మార్చుకుంటూ పోతారా అంటే మార్చుకోరండి. ఎంసీసీ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా నువ్వు ఎన్ని క్లయింట్స్ కదా 18,000 క్లయింట్స్ నువ్వు మేనేజ్ చేయొచ్చు. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తున్నప్పుడు ఎస్ Yeah, Yes, sir. రైట్. ఎస్ సార్. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి మీరు ఈ రైట్ సైడ్లో నాకు ఆల్రెడీ చూడండి టాటూస్ అని ఒక క్లయింట్, వెన్యూ ఈవెంట్స్ ప్లానర్స్ ఒక క్లయింట్, ఇండియా క్లయింట్, క్యాండిడేట్ క్లిక్స్, క్యాబ్ సర్వీస్, ఓడిఎంటి, మైన్యూ, ఓడిఎంటి, అరౌండ్ టాటూ, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇలా 20 వరకు చేయొచ్చు అనమాట నేను. ఓకే, అయితే ఇక్కడ నేను పేర్లు పెట్టాను చూడండి. మనకు జనరల్గా నంబర్ వస్తుందండి ఈ విధంగా, దానికి పేర్లు పెట్టాను. ఈ పేరు ఎట్లా పెట్టారో మీరే రీసెర్చ్ చేసి మీ నంబర్కి మీరు పేరు పెట్టండి రేపు. మీ రేపటికి మీ టాస్క్ ఏంటంటే ఈరోజు ఒకతను చేశాడు, మిగతా అందరు కూడా చేయాలి. ఈ విధంగా 3 అకౌంట్స్ క్రియేట్ చేయాలి మీరు రేపు వచ్చే వరకు. 3 ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే ఇది క్లిక్ చేసి ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిపోయినాక డౌన్ వచ్చినప్పుడే క్రియేట్ అనదర్ అకౌంట్ అని వస్తుంది. అది క్లిక్ చేయండి, క్రియేట్ న్యూ యాడ్ అకౌంట్ అని ఉంటుంది. ఆ విధంగా 3 అకౌంట్స్ క్రియేట్ చేయండి. ఆ 3 అకౌంట్స్కి పేరు పెట్టండి. ఒకటి యశోద హాస్పిటల్ అని, ఒకటి అపోలో అని, ఒకటి ఓడిఎంటి అని, డిఫరెంట్ బిజినెస్కి పెట్టండి. ఎందుకోసం ఆ పేరు పెట్టాలంటే మనం ఈ నంబర్ గుర్తుపెట్టుకోలేం కదా, ఇది ఏ క్లయింట్ అని మనకు తెలవాలి కాబట్టి అందుకోసం పేరు పెట్టాలి. అది మీరే రీసెర్చ్ చేసి ఏడుందో వెతకండి. ఓకేనా? ఓకే ఓకే. ఓకే, ప్రస్తుతానికి యాడ్ అకౌంట్లోకి ఎట్లా రావాలని నేర్పించాను. ఓకే, తర్వాత యాక్సెస్ ఎట్లా ఇవ్వాలో నేర్పించాను. మల్టిపుల్ అకౌంట్స్ ఎలా చేయొచ్చో కూడా చూపించాను. ఇప్పుడు ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి అకౌంట్ తీసుకోవాలంటే సార్ 1 మినిట్ సార్. చెప్పండి. యాక్చువల్గా నా దాంట్లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయి ఉంది. బట్ అది నాకు తెలియదు, అది ఎప్పుడు క్రియేట్ చేశానో నాకు తెలియదు. బట్ నేను న్యూ అకౌంట్ నేను క్రియేట్ చేస్తుంటే నా ఈమెయిల్ ఐడిలో అక్కడ చూజ్ చేసుకోవడానికి ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి? షేర్ స్క్రీన్ చేయండి. మీరు ఒక్క తీసేయాలి. నిమిషం. ఇంకా నాని మీ షేర్ స్క్రీన్ ఆపలేదు, మీరు ఆపండి. నేను ఆపేస్తాను. ఓకే, మీరు చేయండి మారుతి గారు, షేర్ స్క్రీన్ చేయండి. సార్ చేస్తున్నాను. కనిపిస్తుందా సార్? ఓకే, ఏమైంది ఇక్కడ? ఏమంటున్నారు మీరు? ఇక్కడ నేను మను అనేది ఎప్పుడో క్రియేట్ చేశాను, నాకు ఐడియా లేదు సార్ అది ఎప్పుడు చేశానో తెలియదు. నేను ఇప్పుడు న్యూ ఇది అకౌంట్నే క్రియేట్ ఒక చేయాలనుకుంటున్నాను. మాట. ఇక్కడ మను అనేది నీ గూగుల్ మ్యాప్స్, నీ గూగుల్ మై బిజినెస్ క్రియేట్ అయ్యి ఉంది. గూగుల్ యాడ్ అకౌంట్ కాదు. ఈ జీమెయిల్ ఓకే. తోటి చేసావు, ఈ జీమెయిల్ తోటి చేసావు కాబట్టి అది ఇక్కడ వచ్చేసిందండి. చూడండి ఇక్కడ యువర్ బిజినెస్ ప్రొఫైల్ పేజ్ ఇది. గూగుల్ యాడ్ ఏం క్రియేట్ ఓకే. కాలేదు నీకు. అవును. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన స్టెప్స్ చేయండి, అయిపోతుంది. స్క్రోల్ డౌన్ చేయండి చెప్తా. నెక్స్ట్ ఓకే. కొట్టండి. మీకు ఇక్కడ ఏంది వెబ్సైట్, యువర్ వెబ్సైట్ అన్న కదా, వెబ్సైట్ కాకుండా మీ గూగుల్ మై బిజినెస్ తీసుకుంది అనమాట. బై డిఫాల్ట్ ఆ జీమెయిల్తో లింక్ అయి ఉన్నది. అంటే ఓకే. దానికి ఓకే. ఓకే. డైరెక్ట్ వచ్చేస్తుందా సార్? అంటే ఇప్పుడు మనం గూగుల్ మై బిజినెస్ కి చేసేసుకోవచ్చా అలా? అంటే గూగుల్ మై బిజినెస్ ఆయనకు ఆల్రెడీ ఉంది, అది లింక్ అయిపోయింది. ఓకే Yeah. ఓకే. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇంకా సేమ్, ఇవన్నీ కూడా సేమ్ ఇక. నాకు నెక్స్ట్ ఇలా వస్తుంది సార్. ఫోన్ కాల్స్ ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చేయాలి నువ్వు? మీరు ఏం చేయాలి చెప్పండి. నేను ఫోన్ కాల్స్ని అట్లా తీసుకోవాలంటే కాదు, అది కాదు. ఇక్కడ ఇక్కడ Down. Setup an సైన్ అప్ account. అంటే సెటప్ అనే అకౌంట్ తీసుకుంటున్నాను. Not ready. సెటప్ అయిన డైరెక్ట్ ఇలా కంట్రీ, కరెన్సీ, వచ్చేస్తుంది టైమ్ ఇంకా. జోన్ కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే. అయిపోయింది. ఓకే, డైరెక్ట్ స్కిప్ అయిపోతుంది కదా సార్, అందుకనే డౌట్ వచ్చింది. ఏదో సమ్ మిస్ అవుతున్నాయి కదా అన్నట్టు. ఇప్పుడు ఓకే, అర్థమైంది కదా. ఓకే. ఓకే సార్, నేను చేస్తాను. చలో రైట్ గైస్. సో లెట్స్ గో ఫర్ ఎంసీసీ అకౌంట్. ఇక్కడ మీరు గూగుల్ ఎంసీసీ అకౌంట్ అని కొట్టండి. మేనేజ్ క్లయింట్స్. ఇక్కడ చూడండి అకౌంట్ 1, అకౌంట్ 2, అకౌంట్ 3, ఈ విధంగా మల్టిపుల్ అకౌంట్స్ వేసుకోవచ్చు. కానీ ఎంసీసీ అకౌంట్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు ఆల్రెడీ గూగుల్ యాడ్స్కి వాడిన జీమెయిల్ అకౌంట్ పనికిరాదు. కొత్త జీమెయిల్ అకౌంట్ ఉండాలి, దాంట్లో ఎప్పుడు గూగుల్ యాడ్స్ వాడకుండా ఉండాలి. అలాంటి దానికి మాత్రమే ఎంసీసీ అకౌంట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఫ్రెష్ జీమెయిల్ అకౌంట్ తీసుకొని ఇప్పుడు ఎవరు చేయకండి, నేను ఫ్యూచర్ కోసం చెప్తున్నా. ప్రస్తుతానికి అందరూ స్టిక్ టు దిస్ ఓన్లీ. ఫర్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఐమ్ టెల్లింగ్. ఓకే,
ఓకే సార్. దట్ ఈస్ కాల్డ్ ఎంసీసీ అకౌంట్. నేను చూపిస్తున్నా అది మార్నింగ్ స్టూడెంట్స్కి చేసి చూపించాను. ఇక్కడ చూస్తే ఎంసీసీ అకౌంట్ డిఫరెంట్గా ఉంది చూడండి. ఓడిఎండి ట్రైనింగ్స్ ఎల్ఎల్పి ఇది మెయిన్ అకౌంట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, మీ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే క్యాంపెయిన్స్ ఉంటుంది, అకౌంట్ అన్న ఆప్షన్ ఉండదు. ఇక్కడ కొత్తగా అకౌంట్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇంతకుముందు మీరు క్లయింట్కి వర్క్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను నేను? క్లయింట్కి మీరు యాక్సెస్ ఇవ్వాలి, అసలు ఆయనకు అకౌంటే లేదంటే ఏం చెప్పాను ఫస్ట్? జీమెయిల్ అడ్మిన్ లో యాడ్ చేయాలి. అంతకంటే ముందు జీమెయిల్ అకౌంట్ గూగుల్ మీట్కి వచ్చేసి మనం ఆయనను గైడ్ చేయాలి. ఆయన జీమెయిల్ ఐడి Yes, పాస్వర్డ్ sir. సంతోషము, ఇవ్వకపోతే ఆయన గైడ్ చేసి మనం యాక్సెస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఏజెన్సీ సెటప్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆయనకి ఏం రాదు కాబట్టి ఆ అకౌంట్ కూడా మనమే క్రియేట్ చేస్తామండి. ఇక్కడ అకౌంట్స్ కదా, ప్లస్ అకౌంట్, ఇది అకౌంట్ క్రియేట్ చేస్తాం, న్యూ అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం. సేమ్ ఇప్పుడు మనం ఎలా చేసాం అలాగనే న్యూ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, బికాస్ ఇట్స్ ఏజెన్సీ వన్, ఇట్స్ కన్ఫర్మ్స్, ప్రతిసారి అడుగుతుంది మనల్ని. రైట్, న్యూ అకౌంట్. ఇదిగోండి, న్యూ అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం. న్యూ అకౌంట్ అంటే ఇంతకుముందు మనం చేసాం కదా, ఆ విధంగానే, కానీ ఈజీ ప్రాసెస్. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్. మళ్ళీ ఇవన్నీ సేమ్, ఆ బిజినెస్ నేమ్ ఏంటి, వెబ్సైట్ ఏంటి, అకౌంట్ ఫినిష్ చేస్తే అయిపోతుంది. మనం చేద్దాం ఇప్పుడు మళ్ళీ న్యూ ఓడిఎంటి వెబ్సైట్ డీటెయిల్స్ www.odmt.in. నెక్స్ట్ ఇగో నాకు లింక్ అకౌంట్ చాలా వచ్చినాడు. యూట్యూబ్ ఛానల్, మొబైల్ యాప్, గూగుల్ మ్యాప్ బిజినెస్, ఫోన్ నంబర్, యాడ్ కొడితే లింక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలండి, నేను పర్చేసెస్ పెట్టాలా, కాల్స్ పెట్టాలా? స్కిప్ చేయాలి సార్. వీడి ఇక్కడ చూస్తే మీరు ఆ ఆప్షన్ ఇవ్వలేదు చూడండి. మనం ఇంతకుముందు ఈడ ఒక ఆప్షన్ వస్తుండే కదా, కాంటాక్ట్ అవును. yes sir. అది ఇవ్వలేదు ఈడ, దీనిలో మాత్రం. అంటే వీడి ఇష్టమే ఇష్టం. సర్చ్ క్యాంపెయిన్ అన్నాడు, చూద్దాం నెక్స్ట్ లెవెల్ అన్న వస్తుందేమో. ఈ విధంగా గూగుల్ మన నుంచి, అంటే వీడు ఏంటంటే ఆల్రెడీ క్లయింట్ మేనేజర్ అకౌంట్ వాడుతున్నాడు అంటే ఈయన ఫేక్ ఏం చేయడు, ఎట్లా పైసలు పెడతాడు అన్న ఉద్దేశంతో ఈ విధంగా పెట్టాడు అనమాట. మొత్తం అయితే ఇంకా కంపల్సరీగా బడ్జెట్ యాడ్ చేయాల్సిందే, 500 రూపీస్ యాడ్ చేయాల్సిందే అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎంసీసీ అకౌంట్. మీకు ఇప్పుడు అవసరం ఉండదండి మీకు ఇది. మీకు ఫ్యూచర్లో మల్టిపుల్ క్లయింట్స్ మేనేజ్ చేస్తాం. 20 క్లయింట్ల వరకు మీరు నార్మల్ జీమెయిల్ వాడండి. 20 దాటినప్పుడు ఎంసీసీ ఆ రూల్స్ ఆలోచించండి. క్లియర్? ఓకే. ఓకే, రైట్. సో మనం మెయిన్ చెప్పవలసిందంటే ఇవి ఇలా లేకుండే అండి. గూగుల్ యాడ్స్ ఇంతకుముందు 12 ఇయర్స్ బ్యాక్ నుంచి వర్క్ చేస్తున్నాం కదా, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. బట్ వీ లవ్ దట్ కన్సోల్, అది చాలా బాగుంటుంది దీంతో పోల్చుకుంటే. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా చేశాడు, బట్ కొంచెం క్లమ్జీ అయిపోయింది. ఇది మారుతూనే ఉంటుంది, గెట్ రెడీ ఫర్ దిస్. బట్ ఈ ఆప్షన్స్ అన్ని సేమ్ ఉంటాయి, క్యాంపెయిన్స్, ఇన్సైట్స్, రిపోర్ట్స్, ఇవన్నీ ఈజీగానే ఉంటుంది. మీరు కీవర్డ్ రీసెర్చ్కు కీవర్డ్ ప్లానర్ వెళ్ళారండి ఎస్ఈఓలో? కీవర్డ్ ప్లానర్కి వెళ్ళారా? నో కదా. ఆప్షన్ ఇక్కడనే ఉంటుందండి, కీవర్డ్ ప్లానర్స్ మీకు ఇక్కడనే ఉంటుంది. యాడ్ ప్రివ్యూ ప్లానింగ్స్ లో ఉన్నాయని చూడండి సార్. టూల్స్ లో ఉంటది సార్. కీవర్డ్ ప్లానర్. కీవర్డ్ ప్లానర్ అయితే మీకు ఎస్ఈఓకు చాలా చాలా బాగా పనికొస్తుంది. ఇగో ఇక్కడ సెర్చ్ చేసామంటే గుర్తుపెట్టుకోండి, ఇది టూల్స్లో, ప్లానింగ్లో కీవర్డ్ ప్లానర్. మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇదే మల్టిపుల్ కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఎంటర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్.
ఈ 2 కీవర్డ్స్కి మనం వాల్యూమ్ తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఆ కీవర్డ్ మెన్షన్ చేసి గెట్ రిజల్ట్స్ అని కొట్టాడు. సో మీకు మొత్తం రిజల్ట్ ఇస్తుంది అది. ఎంతమంది సర్చ్ చేస్తున్నారు, వాల్యూమ్ ఏంటి, దాని రిలవెంట్ కీవర్డ్స్ కూడా ఇస్తుంది. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ మంత్లీ 6,600 మంది సర్చ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది అంటే మినిమం 40 రూపాయలు కట్ అవుతుంది, మాక్సిమం 101 రూపీస్ కట్ అవుతుంది. గూగుల్లో యాడ్లో టాప్లో రావాలంటే ఇంత బిడ్డింగ్, అంటే బిడ్డింగ్ ఎంత పెట్టచ్చు సుమారు నుంచి హైయెస్ట్ వరకు అని కూడా చూపిస్తుంది. ఇదే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ 1000 మంది సర్చ్ చేస్తున్నారు, 40 నుంచి 86 రూపాయలు ఉంది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్కి 45,114. ఈ విధంగా అన్ని కీవర్డ్స్ వస్తాయండి మాకు. సో మీరు నెక్స్ట్ SEO చేయాలనుకుంటే ఇది ఇక్కడ రండి, ఇది ఫ్యాక్ట్ నెంబర్స్, ఇది డౌన్లోడ్ కొడితే మీ ఎక్సెల్ షీట్లో వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. సో రిమెంబర్ కీవర్డ్ ప్లానర్, మనం ఇంకా దాన్ని చాలా వాడతాం ఫ్యూచర్లో. దీని నుంచి మీరు కొంచెం బ్రౌజ్ చేయండి. ఇంకొక ఆప్షన్ ఉంటుందండి, అంటే మన యాడ్ కనిపిస్తుందా లేదా. గోల్స్, అడ్మిన్, గోల్స్లో ప్రిఫరెన్సెస్లో ప్రిఫరెన్స్ కాదు, టూల్స్, ట్రబుల్ షూటింగ్. ఇక్కడ టూల్స్లో ట్రబుల్ షూటింగ్లో యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ అని ఉంటుంది అనమాట. ఇది ఒక టూల్. ఓకే. అంటే మనం యాడ్ క్రియేట్ చేసాము, మనకు యాడ్ కనిపిస్తుందా లేదా అని మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కదండి. ఎందుకు ఇక్కడికి వెళ్ళాలి? ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు పోవాలి ఇక్కడ? మనకి యాడ్ ఎక్కడ కనబడుతుందో చూపిస్తుంది బిఫోర్ సార్. పబ్లిషింగ్ ఇక్కడ గూగుల్లో చూస్తే కనిపిస్తుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం సెర్చ్ చేస్తాం కానీ దాన్ని క్లిక్ చేయం కదా, యాడ్ని క్లిక్ చేయం. దానివల్ల ఇంప్రెషన్స్ పెరుగుతాయి, క్లిక్స్ తగ్గుతాయి. రోజుకి మనమే 100 సార్లు చూస్తాం, మనం ద్రోహం చేసుకుంటున్నట్టు. ఒకవేళ పొరపాటున క్లిక్ చేసినాం అనుకో 100 రూపాయలు వాయే కదా. సో అవి కాకుండా మన యాడ్ మనం ఏడ కనిపిస్తుంది చూసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్కి వచ్చి చూడాలి. మీ కీవర్డ్ టైప్ చేయాలి మనం, వాట్ ఎవర్ ద కీవర్డ్ యువర్ టార్గెటింగ్. లొకేషన్ ఏంటి, నువ్వు మొబైల్లో చూడాలనుకుంటున్నావు, డెస్క్టాప్లో చూడాలనుకుంటున్నావు, ఎంటర్ చేయండి. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి SCRP ఇది కనిపిస్తుంది. చూడండి, మనం ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తలేదు బికాస్ ఆఫ్ మై హిస్టరీ, బట్ ఇది అబద్ధం చెప్పదు, ఇది కరెక్ట్ చెప్తుంది. ప్రస్తుతానికి వీళ్ళ యాడ్స్ నడుస్తున్నాయి. 1 2 3 టోటల్ 3 యాడ్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ మన ఆర్గానిక్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. అంటే మన హిస్టరీ మనల్ని మోసం చేస్తుందండి. ఈ యాడ్ ప్రివ్యూ మనల్ని మోసం చేయదు. ఇప్పుడు ఇదే కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ నన్ను ఎక్కడ చూపిస్తుంది? ఫస్ట్లో చూపిస్తుంది. ఎందుకు? బికాస్ నేను రెగ్యులర్గా విజిట్ చేస్తున్నా కాబట్టి. చాలా ఇన్కాగ్నిటో పోదాం, ఇన్కాగ్నిటో కన్నా కరెక్ట్ చూపిస్తుందా లేదా అని. ఇన్కాగ్నిటో చూడు నన్నే ఫస్ట్ చూపిస్తుంది, ఇది సెకండ్ చూపిస్తుంది, నన్ను వచ్చేస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ మై ల్యాప్టాప్, సమ్ టైమ్స్ మోసం చేస్తుంది. కానీ యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ ఏంటంటే లైవ్, ప్రస్తుతానికి లైవ్. ఇక్కడ వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్. అంటే మన ఆర్గానిక్ రిజల్ట్స్ ఇట్లా చూసుకోవచ్చు. ఒకటి యాడ్ చూసుకోవచ్చు, ఒకటి ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే డెస్క్టాప్ వ్యూ కదా, మొబైల్ వ్యూలో చూద్దాం. మొబైల్ వ్యూలో మనం యాడ్ వస్తున్నాం. అగైన్ మొబైల్లో యాడ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ 1 యాడ్, సెకండ్ యాడ్, థర్డ్ యాడ్, 3 యాడ్స్ నడుస్తున్నాయి. అగైన్ వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్. లెట్స్ చేంజ్ ద కీవర్డ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. లెట్స్ సర్చ్. మొబైల్లో సర్చ్ చేద్దాం. ఫస్ట్ ప్రివ్యూలో యాడ్స్ ఏం లేవు ప్రస్తుతానికి కీవర్డ్కి. అగైన్ వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్. డెస్క్టాప్లో చూద్దాం. సెకండ్ ప్లేస్లో, రైట్. సో బట్ దీని మెయిన్ గోల్ ఏంటంటే యాడ్ ప్రివ్యూ, నాట్ ఆర్గానిక్. మనం తెలియతో ఇట్లా వాడుకుంటున్నాం కానీ యాడ్ కనిపిస్తుందా లేదా చెక్ చేయడానికి చూస్తాం. మామూలుగా గూగుల్కి వెళ్ళి చూడొచ్చు కానీ యాక్సిడెంటల్ క్లిక్స్ జరిగినాయి అనుకో మనకి లాస్ అవుతుంది. క్లిక్ చేయకుండా కూడా ఇంప్రెషన్స్, యాడ్ కనిపిస్తుందంటే ఇంప్రెషన్స్ పెరుగుతున్నట్టే. ఇంప్రెషన్స్ పెరిగి క్లిక్ తగ్గితే క్లిక్ త్రూ రేట్ తగ్గుతుంది. ఈ టెక్నాలజీ మీరు నేర్చుకుంటారు ఫ్యూచర్లో. అవి జరగకుండదు కాబట్టి యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ మీరు చూసుకోవాలి. ఒకటి యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్, యాడ్ కనిపిస్తుందా లేదా అన్నది. రెండోది ఏంది, కీవర్డ్ ప్లానర్. ఏ కీవర్డ్కి ఎంత వాల్యూమ్ ఉంది. మనం బ్లైండ్గా నేను యశోద హాస్పిటల్ గురించి మాట్లాడినప్పుడు కార్డియాలజీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ అనుకుందాం. ఆ కీవర్డ్కి యాడ్ రన్ చేయాలా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి కీవర్డ్ ప్లానర్లో.
ఇప్పుడు దానికి నెలకు 2 సెర్చెస్ వచ్చినాయి అనుకో, వాట్ ఈస్ ద పాయింట్? బట్ నెలకు 1000 వస్తున్నాయంటే ఈ కీవర్డ్కి జనాలు వస్తున్నారు కాబట్టి వీ షుడ్ స్పెండ్ మన టైంని మన మనీ స్పెండ్ చేయాలని మనం అనుకోవాలి. అంటే ఏదో బ్లైండ్ మార్కెటింగ్ చేయకుండా కాన్షియస్ మార్కెటింగ్ చేయాలి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీవర్డ్ ప్లాటర్. యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ ఏంటంటే మన యాడ్ అసలు కనిపిస్తుందా లేదా అని చూడడానికి యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ చూసుకుంటాం. క్లియర్? ఎస్. ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? ఇక మస్తు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఆప్షన్స్ అన్ని మనం రేపు చూసుకుందాం దాని ఆప్షన్స్ గురించి. ప్రస్తుతానికి మాత్రం ఈరోజు నిన్న అకౌంట్ స్ట్రక్చర్ నేర్చుకున్నాము, అంతకంటే ముందు ఎలా ఉంటుందని చూసుకున్నాం. ఈరోజు ఏమో డైరెక్ట్ లాగిన్ ఎట్లా కావాలి, బేసిక్ అకౌంట్ ఏంది, ఇది దిస్ ఇస్ మై వాట్ అకౌంట్, దిస్ ఇస్ గూగుల్ యాడ్ అకౌంట్, Ads. ఎంసీసీ అకౌంట్. ఎంసీసీ సార్, ఎంసీసీ అకౌంట్. క్రియేట్ మల్టిపుల్ యాడ్స్ అకౌంట్స్. ఇక్కడ లిమిట్ లేదు. మీరు చాట్ జీపీటీ వెళ్ళి అడగండి. సరే, చాట్ జీపీటీకి వెళ్దాం మళ్ళీ. How many ad accounts I can create in Google MCC account? ఎవరిదో నాయిస్ వస్తుందండి బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. You can create unlimited Google Ads account under one MCC. There is no fixed limit, unlike normal Google Ads. This is why agencies and freelancers use MCC. They can manage 10, 50, even 500 plus clients. So there is no particular limit అని చెప్తుంది. ఆయన 500 క్లయింట్స్ వచ్చినామంటే మస్తు సూపర్లే, దాంట్లో ఏమైనా ప్రాబ్లం. బట్ డబ్బులు అడిగినా కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, కానీ ఆ డాష్బోర్డ్ ఈ డాష్బోర్డ్ చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టున్నారు కదా సార్. ఏది ఈ ఎంసీసీది నార్మల్ది. అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంది, చాలా కాదు, కొద్దిగా డిఫరెన్స్. కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో, అందులో కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రియల్గా నేను వర్క్ చేసిన క్లయింట్ చూపిస్తాను మీకు. ఈ క్లయింట్కి మనం వర్క్ చేసినాం. ఈ క్లయింట్ ఏం చేస్తుండో చూద్దాం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఛాలెంజ్, దీన్ని సేల్ చేసి పెట్టాలి. ఇది ఏంటంటే ఆస్ట్రేలియాలో ముసలోళ్ళు నడవరు, దీనిల మీద పోతారు, స్కూటర్ల మీద మంచిగా. ఏరోప్లేన్ కావాలన్నా కూడా ఆడి వరకు తీసుకుని పోతారు అనమాట. ఏరోప్లేన్లో కూడా ఇవి అలౌడ్ అనమాట. సో వీటిని మొబిలిటీ స్కూటర్స్ అంటారు. ఈ విధంగా ఈ స్కూటర్ని సెల్ చేసి పెట్టాలి మనం. ఈ స్కూటర్స్ ఇది ఎంతో తెలుసా కాస్ట్? $5,000. $5,000 ఇంటూ మీరు వేసుకోడిగా ఇండియన్ రూపీస్. కాస్ట్. సో బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. డబ్బులు ఉన్న వాళ్ళే అఫోర్డ్ చేయగలుగుతారు. అయితే ఈ బిజినెస్ ఓనరు కరోనా కంటే ముందు ఆయనకు గుడ్ లైఫ్ మొబిలిటీ స్కూటర్స్ అని ఉండే, ఆయన చైనా నుంచి తెప్పించుకుంటుండే. అప్పుడు అది తక్కువ కాస్ట్. మేము నెలకు కనీసం 10 నుంచి 15 లక్షల బిజినెస్ చేసి పెట్టాను నేను. హీ వాజ్ వెరీ హ్యాపీ. బట్ కరోనా వచ్చిన తర్వాత చైనా నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్న ఆగిపోవడం వల్ల బిజినెస్ లాస్ అయిపోయింది. ఆయన ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు, దానికి మార్కెటింగ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సుభాష్ నేను తీసుకున్నా. ఈ ప్రోడక్ట్ అనేది ఏ కంట్రీ నుంచి వచ్చిందంటే, అదో చిన్న దేశం ఉంటుంది కదా, అందరితో ఫైటింగ్ చేసి గెలుస్తుంది చూడు. దట్ స్మాల్ కంట్రీ హూస్ ఫైటింగ్ విత్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో ఇజ్రాయెల్ అనేది చాలా ఫేమస్ కంట్రీ అనమాట. 100కు 99 మంది ఎంటర్ప్రెనర్సే అంటారు. వాళ్ళకి అంత తెలివి ఉంటుంది చూడు. వాళ్ళ దగ్గర నదులే లేవు, సముద్రంలో నుంచి వాటర్ తీసుకొని టమాటాలు పండిస్తారు. మనకంటే బెస్ట్ టమాటాలు పంపిస్తారు. హైడ్రోపోనిక్ అక్కడ నుంటే కదా సార్ వచ్చింది. ఎంత తెలివైన వాళ్ళు చూడండి వాళ్ళు. ఇంకోటి బాంబులు వేస్తే దానికోసం పైన షీల్డ్ తయారు చేశారు, ఆ బాంబులు పడకుండా. గ్రేట్ వాళ్ళు. సో మన ఇండియా కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాం. మన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్లు, ఈ ఫ్యాన్స్, హీరో అని అనుకుంటా ఎవరు వీళ్ళు వాళ్ళు ఫోకస్ అయ్యి మనం కూడా మన దేశం కూడా ఎంతో ముందరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకే లాజిక్ ఎక్కువ ఉంది, కాకపోతే మనకు బల్బ్ అనేది జర లేట్గా వెలుగుతుంది, అదే ప్రాబ్లం. ఓకే, సో ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ వీళ్ళు డీలర్షిప్ తీసుకున్నారు, సేల్ చేయమంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే $5,000 ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. నేను దీనికి ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశాను. యాక్చువల్గా వీళ్ళ మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఇది అనమాట, ఈ కామర్స్ వెబ్సైట్. అయితే దీనికి గాను మేము ఏం చేసినాము, షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేసినాం. షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేస్తే యాక్చువల్గా ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్ షాపింగ్ యాడ్సే కరెక్ట్, కానీ షాపింగ్ యాడ్స్ అనేది ఫెయిల్ అయింది, సస్పెండ్ అయింది అకౌంట్. ఎందుకంటే మీ బ్రాండ్ కాదు, ఇది వేరే వాళ్ళ బ్రాండ్ మీరు వాడుతున్నారు.
అట్లా సస్పెండ్ చేసి పడేసాను. అప్పుడు నేను చెప్పిన సరే బై సర్చ్ నెట్వర్క్ యాడ్ చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం, ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుందామని ఒక సపరేట్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశాం. దీనికి రన్ చేశాం. మన వరకు ఏమైంది, ఇంట్లో ప్రైజ్ ఉంది అండి, 5,000 రూపాయల ప్రైజ్ కనిపించే వరకు ట్రాఫిక్ మస్తు వస్తుంది. ఇక్కడ చూడండి క్యాంపెయిన్, దిస్ ద క్యాంపెయిన్ ఆఫ్ క్రియేటెడ్. ఎంత పైసలు ఖర్చు పెట్టినాం అనేది కనిపిస్తుంది మీకు. ఇగో ఆల్రెడీ $2,000 ఖర్చు పెట్టినాం, ఒక కూడా కన్వర్షన్ రాలేదు, అసలు లీడ్సే వస్తలేవు. ఇక్కడ 1 కన్వర్షన్ అంటే లీడ్, అది ఒక లీడ్ మాత్రమే వచ్చింది, అది కూడా కన్వర్ట్ కాలేదు. సో మెయిన్ క్యాంపెయిన్ విచ్ వి డన్ ఈస్ దిస్ క్యాంపెయిన్ అండి. చూడండి, సర్చ్ మొబిలిటీ గైస్ September 25, బడ్జెట్ పర్ డే $75. తర్వాత ఎన్ని ఇంప్రెషన్స్ అంటే ఎన్నిసార్లు యాడ్ కనిపించింది, ఎన్నిసార్లు క్లిక్ చేశారు, 713 సార్లు క్లిక్ చేశారు. ప్రతి క్లిక్ చేసినప్పుడల్లా $1.76 ఖర్చు అయింది. అండ్ టోటల్ కాస్ట్ $1,253 ఈ క్యాంపెయిన్కి ఖర్చు అయింది. ఇవి లెక్క. ఇలా నేను కీవర్డ్స్ చూపిస్తాను చూడండి, ఇది యాడ్ గ్రూపు, ఇది యాడ్ గ్రూపు, ఇందులో ఉన్నవి కీవర్డ్స్, ఇక డిఫరెంట్ కీవర్డ్స్, ఏఐ కీవర్డ్స్కి ఎంత ఇంప్రెషన్. తర్వాత దీనికి నేను చేసిన యాడ్, మన యాడ్ ఎలా ఉంది, ఆటో ఫోల్డింగ్ మొబిలిటీ స్కూటర్ గెట్ ఎ ఫ్రీ డెమో అండ్ కోడ్ టుడే, టెక్స్ట్ యాడ్ కాబట్టి ఈ విధంగా ఉంది. అయితే ఈరోజు కాదు, నిన్న మీటింగ్ అయింది వీళ్ళతోటి, సుభాష్ ఏం చేద్దాం అని. ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా, పంజాబ్, బట్ దే సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో వి డిస్కస్ చూడు బై, నేనైతే ట్రాఫిక్ తీసుకొస్తున్నా అయితే లేదంటే మీ ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు ప్రోడక్ట్ ప్రైస్ ప్రాబ్లం ఉందని. తర్వాత సేమ్ బిజినెస్ని యూకేలో కూడా మేనేజ్ చేస్తుండు ఒక స్పెయిన్ అతను, వాడితోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఆడు చెప్పిండు, ల్యాండింగ్ పై చూసిండు, అన్న ప్రైజులు తీసేయండి అన్న, ప్రైజులకు భయపడుతున్నారు జనాలు, ఫస్ట్ లీడ్ రాని, లీడ్ వచ్చిన తర్వాత మనం వాడిని కన్విన్స్ చేద్దాం అని చెప్పాడు. అందుకు ఇప్పుడు తీసేసినాం. ఇప్పుడు నేను మళ్ళీ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే దెన్ విల్ కమ్ డౌన్. అయితే ఇంతకుముందు మీరు చూశారు కదా, 1,20,000 పెడితే ఎంత ఇస్తున్నాడు గూగుల్ యాడ్స్ వాడు, 60,000. 60,000. $60,000. ఇక్కడ మాకు కూడా అదే చెప్పిండు, చెప్పి $600 ఇస్తా అని చెప్పిండు. $600 మాకు క్రెడిట్ అయిపోయినాయి అనమాట. ఓకే. $600 క్రెడిట్ అయిపోయినాయి. క్రెడిట్ అయిపోయినా మేము వాడుకోవచ్చు అని చెప్పిండు. కానీ అకౌంట్ని సస్పెండ్ చేసి పడేసాడు. ఇక్కడ ఇగో ఈ $600 మనం వాడుకోనికి రాదు. దీనికి సార్ నాకు గాను అది అర్థం కాలేదు. ఆ? అంటే 1,20,000 పెట్టడం ఏంటి సార్, మళ్ళీ 60,000 ఇవ్వడం ఏంటి, అది అర్థం కాలేదు సార్ నాకు. గూగుల్ యాడ్స్ ఏమంటుందంటే ఎంకరేజ్ చేస్తుంది మా ప్లాట్ఫామ్లో వచ్చేసి 1,20,000 ఖర్చు పెట్టు, నీ 1,20,000 అయిపోయిన తర్వాత నీకు 60,000 ఫ్రీగా ఇస్తా అంటుండు. అంటే మన మనీ అయిపోయాక. మన మనీ అయిపోయినాక 1,20,000 ఖర్చు పెట్టినాక. క్యాష్ బ్యాక్ ఆఫర్. ఓకే. ఇంతకుముందు 2,000 పెడితే 2,000 వస్తాయని చెప్తుండే. ఇక్కడ మాకు $2,000 ఏమో ఖర్చు పెట్టకుండా $600 ఇచ్చిండు. కానీ అకౌంట్ సస్పెండ్ చేసి, అకౌంట్ సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు షాపింగ్ యాడ్ Branding. సస్పెండ్ అయింది, దానికోసం మేము ఇది కూడా సస్పెండ్ చేస్తున్నాం అన్నాడు. దానికి నేను అప్పీల్ చేసుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇవన్నీ దీంట్లో వేయగాలి మీరు ఫ్యూచర్లో. దేనికి భయపడద్దు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి మెసేజ్ చేయాలి, ఈడ సిస్టమ్ ఉంటుంది, అంత ఫాస్ట్గా ఉంటారులే. బట్ ఇచ్చినట్టు ఇచ్చి వాడు తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకేమో అర్జెన్సీ ఉంది. అందుకు నేను ఏం చెప్పాను, సరే బై కొత్త గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు కొత్త గూగుల్ యాడ్స్ అకౌంట్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ మళ్ళీ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ వీ షుడ్ డూ ఇట్. ఇగో చూడు వీడియో, స్పెండ్ $316, గెట్ 1,800 ఆఫర్, వీళ్ళు అప్లైడ్ ఫాలోయింగ్ సక్సెస్ బిల్లింగ్ సెటప్ అని చెప్తుండు. వీళ్ళు పేమెంట్ మెథడ్ యాడ్ చేయండి అని చెప్పిన, ఇంతవరకు యాడ్ చేయలేదు. వీళ్ళు యాడ్ చేస్తే నేను వీళ్ళ క్యాంపెయిన్ రన్ చేస్తాను. క్యాంపెయిన్ రన్ చేస్తే మనం సపరేట్ బడ్జెట్ పెట్టుకుందాం మన ODMTకి. వీళ్ళది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు ఎట్లా వస్తుంది కీవర్డ్, బిజినెస్ అవుతుందా లేదా అనేది మంచి ఎక్స్పోజర్ వస్తుంది మీకు. అసలు మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు గూగుల్ యాడ్స్ని, కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఆప్షన్స్ చాలా ఉంటాయి, ఇది ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేయడము, క్యాంపెయిన్ క్రియేట్ చేయడం గ్రేట్ కాదు, పెట్టిన పైసలకు న్యాయం చేస్తున్నామా లేదా అని బాగా డీప్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు యూ విల్ గెట్ అ గుడ్ నాలెడ్జ్. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ గూగుల్ యాడ్స్ ఈస్ ఇంట్రెస్టింగ్? ఎస్ సార్. అయినా ఇంకా Yes, sir. మనం ఇంకా ఏం చేయలేదు, ఇంకా చాలా ఉంది చేసేది. డెఫినెట్గా ఇట్ విల్ ఇంట్రెస్ట్. SEO అనేది ఏంటంటే కష్టం, గాడిద కష్టం, చేస్తూనే ఉండాలి, హార్డ్ వర్కింగ్ సార్. ఫుల్ హార్డ్ వర్క్. ఓకే, మన ఆయన అంటాడు కదా విజయ్ దేవరకొండ, లేబర్ పని చేస్తూనే ఉండాలి అన్నట్టు, చేస్తూనే ఉండాలి అది. కానీ దాని ఆనందం వేరే అండి. లేబర్ పనులు చేసిన ఆయన ఇంటికి పోయి ఇంత మంచిగా 90 years పడుకుంటే ఎంత హ్యాపీ నిద్రపోతాడు, అవునా? ఇది కూడా అంతే. ఒక్కసారి SEO ర్యాంకింగ్ వచ్చిందంటే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఈ గూగుల్ యాడ్స్ ఏంటంటే మనంత శ్రమ ఉండదు, కాకపోతే
బడ్జెట్ ని ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేసుకుంటే దిస్ ఇస్ గుడ్. సార్ ఓకే. దీనికి ఇలా లిమిటేషన్స్ అలా ఏముండవు సార్? ఇప్పుడు మనం ఎస్సీఓలో హై సర్చ్ వాల్యూమ్ ఉంది, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరం. దీంట్లో హై సర్చ్ వాల్యూమ్ ఏది ఎక్కువ హై సర్చ్ వాల్యూమ్ ఉంటుంది పెట్టుకుంటే బెటర్ కదా సార్ దీంట్లో? పెట్టుకుంటే బెటరే, ఏదన్నా పెట్టుకోను. కానీ ఇక్కడ ఏంది, నీకు కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అదే అమౌంట్ పెట్టుకున్నావు, నీ పక్కన అదే పెట్టుకున్నాడు, యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ బిడ్డింగ్ ఉంటుంది. బిడ్డింగ్ ఎస్ గురించి మేడం చెప్పారా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్ చెప్పారు. నెట్వర్క్ బిడ్డింగ్స్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ బిడ్డింగ్ ఎలా ఉంటుందంటే, క్లోజ్ బిడ్డింగ్ ఓపెన్. బిడ్డింగ్ నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఐపీఎల్ ఆప్షన్ నడుస్తుంది అనుకోండి బై. ఐపీఎల్ ఆప్షన్లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వీళ్ళందరికీ ఆప్షన్ ఉంటుంది కదా. వీళ్ళ మెయిన్ ప్లేయర్కి ఉండదు కానీ చిన్న చిన్న ప్లేయర్కి ఉంటుంది. సార్ అజ్యూమ్ దట్ విరాట్ కోహ్లీకి ఆప్షన్ నడుస్తుంది అనుకుందాం. ఓకే, ఎస్ సార్. ఆప్షన్ నడుస్తున్నప్పుడు ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎవరెవరు అంటే, బెంగళూరు ఒకటి, ఆబ్వియస్గా వాళ్ళు అటెండ్ చేయాలనుకుంటారు, రిటైన్ చేయాలనుకుంటారు. చెన్నై ఒకటి, ముంబై ఒకటి అనుకుందాం. ఓకే, ఆప్షన్ స్టార్ట్ అయింది. బేస్ ప్రైస్ ఉంటుంది కదండి, సర్కార్ సవాల్ ఉంటుంది కదా. అవును. ఓకే, సో ఐపీఎల్ వాళ్ళలో ఒక బేస్ ప్రైస్ ఉంటుంది. చలో వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే బేస్ ప్రైస్ 10,000 అని చెప్పారు అనుకోండి, 10,000 రూపీస్. అప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ అయింది. బెంగళూరు ఏమన్నది, 20,000 అన్నది. చెన్నై ఏమన్నది, 30,000 అన్నది. ముంబై ఏమన్నది, 40,000 అన్నది. తర్వాత ఇంకెవరు వేరే అంటలేరు, ఇక చాలు 40,000 మస్తు అన్నారు అనుకో, ముంబైకి ఆప్షన్లో విరాట్ కోహ్లీ వెళ్ళిపోతాడు. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ బిడ్డింగ్. ఎస్ యాక్చువల్లీ ఐపీఎల్ బిడ్డింగ్ ఇలా ఉంటుంది, కానీ గూగుల్ యాడ్స్ ఇట్లా ఉండదండి. గూగుల్ యాడ్స్ ఎలా ఉంటుందంటే, నువ్వు టాప్లో రావడానికి పర్టికులర్ కీవర్డ్కి ఎన్ని రూపాయలు ఇస్తావు చెప్పు అంటాడు. కానీ క్లోజ్డ్ బిడ్డింగ్ ఉంటుంది. ఈ క్లోజ్డ్ బిడ్డింగ్లో చూద్దాం. ఇప్పుడు బెంగళూరు ఎంత చెప్తుండో తెలియదు చెన్నైకి, చెన్నై చెప్తుండో ముంబైకి తెలియదు, ముంబై ఎంత చెప్తుండో బెంగళూరుకి తెలియదు. దీనివల్ల లాస్ ఏంటండి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ క్లోజ్డ్ బిడ్డింగ్? అంటే మనం ఎక్కువ పెట్టొచ్చు. ఎక్కువ ఎవరెంత పెడుతున్నారో ఆ, ఐడియా ఉండదు కదా సార్. అంటే ఇప్పుడు ముంబై ఏమైంది, వీడు 30,000 అంటే 40,000కి వెళ్ళిపోయాడు. ఓకే, ఎస్ అంటే ఎక్కువ మార్జిన్ లాస్ కాలేదు. కానీ వీళ్ళిద్దరు ఎంత అన్నారో తెలియకపోతే ముంబై ఏమన్నాడంటే, సార్ అజ్యూమ్ దట్ బెంగళూరు 20,000 అన్నది క్లోజ్డ్, ఎవరికి తెలియదు. చెన్నై 30,000 అన్నది. కానీ ఇక్కడ ముంబై దగ్గర పైసలు మస్తున్నాయి, కానీ నేను మాత్రం ఎట్లయినా విరాట్ కోహ్లీ తీసుకోవాలని చెప్పేసి వీడేం చెప్పాడు, 2 lakhs పెట్టాడు. ఐపీఎల్ ఏమంటది, కంగ్రాచులేషన్ నువ్వే గెలిచినావు అంటది. వీడు సంతోషపడతాడు. కానీ ఇది గెలిపా, ఇది లాసే కదా. లాస్. ఎంత లాస్ 31 పెట్టినా వచ్చేస్తుండే సార్, బట్ ఎక్కువ అమౌంట్ పెట్టేస్తుండే. 31 పెట్టినా వస్తుండే లాసు. ఇది క్లోజ్డ్ బిడ్డింగ్. గూగుల్ యాడ్స్ లో కూడా అదే అండి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు క్వశ్చన్ అడిగారు కదా, హై వాల్యూమ్ లో వాల్యూమ్ అని కాదు, నువ్వు ఎవరైనా పెట్టుకో, హైయెస్ట్ బిడ్డింగ్ వాళ్ళు టాప్లో వస్తారు. ఇక్కడ మెజారిటీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు క్లిక్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వీ షుడ్ బి ఆన్ టాప్. అయితే పైసలు ఎక్కువ పెడితేనే టాప్లో వస్తామా అంటే, హైయెస్ట్ ఫ్యాక్టర్ అయితే అదే, యూ పే హై మనీ విల్ బి ఆన్ టాప్. దాని తర్వాత దెర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. యాడ్ కనిపిస్తుంది, క్లిక్ చేశాడు, వెబ్సైట్ పోయినాడు, కానీ వెబ్సైట్ లోడ్ అయితేనే ఉంది. అప్పుడు ఏంది, యూజర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా సెకండ్ పోస్ట్ కనిపిస్తుంది. నువ్వు పైసలు కట్టినా కూడా సెకండ్ పోస్ట్ కనిపిస్తుంది. తర్వాత యాడ్ ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది, నీ యాడ్ సెకండ్ ప్లేస్లో ఇంకో యాడ్ కనిపిస్తుంది. కానీ వాడు దీన్ని విడిచిపెట్టి దాన్ని క్లిక్ చేస్తున్నాడు, ఎందుకంటే మన యాడ్ కాపీ బాగుంది. అంటే వీనికి సిటిఆర్ పెరిగిపోతుంది, తగ్గుతుంది. ఇది కూడా ఫ్యాక్టర్. అట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది. ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద క్వాలిటీ స్కోర్ అనేది మీకు వస్తుంది అన్నమాట. మొత్తం మీద క్లోజ్డ్ బిడ్డింగ్ ఉంటుంది, ఓపెన్ బిడ్డింగ్ అనేది ఉండదు. మరి ఎట్లా సార్, బిడ్డింగ్ అంటే టేబుల్ వేసి పెప్సీ కోకా ఇస్తారంటే అవన్నీ ఏం లేదు, అంత ఆన్లైన్ బిడ్డింగే. అంత ఆన్లైన్ బిడ్డింగే నడుస్తుంది అనమాట. స్పాంటేనియస్గా మనం బిడ్డింగ్ ఇస్తాం అనమాట. దట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఆ క్లాస్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. అందులో చాలా ఉన్నాయి బిడ్ స్ట్రాటజీస్ అనమాట. మాన్యువల్ అని, ఆటోమేటిక్ అని, మ్యాక్స్ సిపిసి, మ్యాక్స్ కన్వర్జన్ అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చాలా మజా ఉంటుంది. ఎప్పుడు హ్యాపీ అంటే, మీకు మనం క్రియేట్ చేసిన యాడ్ గూగుల్లో కనిపిస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. కనిపించడమే కాకుండా అక్కడ కన్వర్జన్ వచ్చింది అనుకోండి, ఇంకా చాలా డబ్బు వస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ కన్వర్జన్ మనీగా కన్వర్ట్ అయ్యి మనం పెట్టిన దానికి డబుల్ పైసలు వచ్చింది అనుకోండి, మోర్ హ్యాపీ. ఈ రోజులలో బిజినెస్ చేయడం చాలా చాలా ఈజీ. ఒకప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలంటే అమీర్పేటలో స్థలం కొనుక్కొని, ఆ రెంట్ తీసుకొని, ఆ హోర్డింగ్లు పెట్టాలి, ట్రైనర్లను పెట్టాలి, పాంప్లెట్లు, ఫుల్ పాంప్లెట్. మీరు ఎవరైనా అమీర్పేట్కి 10 years బ్యాక్ వచ్చిరో నాకు తెలియదు, కానీ
ఆ గల్లీ మొత్తం నువ్వు గాలిలో నడిచినట్టు ఉంటుంది, పేపర్ల మీద నడవాలి. Yes, sir. ఎందుకంటే యూ హ్యావ్ టు, దాని ఒకటే హోర్డింగ్ ఎవరిది బాగుంటే వాళ్ళకి బిజినెస్ వస్తుంది, పాంప్లెట్స్ ఎవరు ప్రమోట్ చేసుకుంటే వాళ్ళు. ఇప్పుడు యూ కాంట్ సీ దట్ పాంప్లెట్స్ క్లోజ్ చేసేసారు. ఆన్లైన్లో ఎవరు ఎక్కువ కనిపిస్తే వాడికే బిజినెస్. కాబట్టి ఇప్పుడు బిజినెస్ చేయడం ఈజీ అప్పటితో పోల్చుకుంటే. ఓకే, 5 years బ్యాక్ ఇంకా చాలా ఈజీగా ఉండే, ఇప్పుడు కొంచెం జనాలకు అవేర్నెస్ వచ్చి కాంపిటీషన్ వచ్చింది. బట్ ఇప్పటికైనా బెస్ట్ గూగుల్ యాడ్స్ ఎవరు రన్ చేస్తే వాళ్ళు ఈజీ. నీకు సడన్గా ఒక క్లయింట్ వచ్చింది, ఒక ఇన్స్టిట్యూట్ ఆయన వచ్చాడు, నేను SAP కోర్స్ ప్రొవైడ్ చేస్తా, నాకు లీడ్స్ తీసుకురావాలి అంటే అప్పుడు ఒకటే క్వశ్చన్ అడగండి, సార్ మీరు యాడ్స్ పెట్టుకోవడానికి రెడీ అంటే రెడీ, 100% చెప్పండి, నేను నీకు లీడ్ ఇప్పిస్తా అని చెప్పండి. లీడ్ వస్తుంది, హీ విల్ బి వెరీ హ్యాపీ. మంచి బడ్జెట్ పెట్టుకుంటే మంచి లీడ్స్ వస్తాయి, ఆయనకు డబ్బులు వస్తుంది, ఆయన నీకు కూడా డబ్బులు ఇస్తాడు. కానీ SEO అనేది మాత్రం ఒప్పుకోవద్దు. ఎప్పుడు SEO చేస్తా సార్, SEO 6 నెలలకు వస్తుంది రిజల్ట్, యాడ్స్ పెట్టుకో సార్. ఎప్పుడు కూడా SEO ప్రాజెక్ట్ ఒక్కటే యాక్సెప్ట్ చేయొద్దు. SEOతో పాటు గూగుల్ యాడ్స్ పెడితేనే మంచిది. ODMTని మనం ఓన్లీ SEO డైరెక్ట్ SEOతో చేయలేదు, యాడ్స్ రన్ చేసినాం, సోషల్ మీడియా చేసినాం, అన్నీ చేస్తుంటే ఆ ఫ్యాక్టర్ని గుర్తుపట్టి గూగుల్ మనం అప్రిషియేట్ చేసింది. ఇప్పుడు 2nd పొజిషన్లో ఉన్నాం, 1st 2nd 3rd ఈ విధంగా మారుతూ ఉంది. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ట్రాఫిక్. ఐ సింప్లీ బిలీవ్, పైసా పేకో తమాషా దేకో, పైసా వేయకుండా తమాషా దేక్తట కాదు, అంత సీనే లేదు. ఓకే, ఏ క్లయింట్ అయినా SEO ప్రెషర్ తీసుకోకండి, అట్లీస్ట్ కొంత యాడ్స్ పెట్టమనండి. పెడితే అటు గూగుల్ ఏమని చెప్తుందంటే, నువ్వు యాడ్ రన్ చేస్తున్నావు, నువ్వు టాప్లో వస్తున్నావు, దీనివల్ల నీ SEO పెరుగుతుందా అంటే లేదు పోయి పెరగదు అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టినావు, యాడ్స్ రన్ చేసినావు, నీ గూగుల్ టాప్ రాలేదనుకో, నువ్వు అడుగుతావు వాడిని. అందుకోసం కానీ నేను చెప్తున్నా, యాడ్స్ ఎవరైతే పెడతారో వాళ్ళ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి, డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే కస్టమర్ వస్తుంది, వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది, టైం స్పెండ్ చేస్తుంది, అబ్వియస్గా ఇట్స్ అ సిగ్నల్, రైట్? Yes, sir. ఓకే, ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం ఈరోజు మనం ఏం చేసామో. సో ఫస్ట్ మీరు గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే google.com/ads వెళ్ళాలి, ఆర్ఎల్స్ ads.google.com లేదో వేరే వాళ్ళకి వెళ్ళండి, గో దేర్. తర్వాత సైన్ ఇన్ విత్ యువర్ జీమెయిల్ అకౌంట్. ఓకే, ఫిల్ ద డీటెయిల్స్, అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్ ద డీటెయిల్స్. కానీ డోంట్ క్రియేట్ అ క్యాంపెయిన్. అక్కడ ఏం ఆప్షన్ ఉందండి? గో టు విచ్ ఆప్షన్? క్రియేట్ అకౌంట్ ఓన్లీ వితౌట్ క్యాంపెయిన్. అకౌంట్ ఓన్లీ అనే ఆప్షన్ ఇది సెలెక్ట్ చేయండి. ఇది చేసిన తర్వాత చూస్, తర్వాత కంట్రీ కరెన్సీ టైమ్ జోన్ ఇవి మార్చుకోవచ్చండి. నో Not, సార్. sir. Only one. టైమ్ జోన్ ఏది తీసుకుంటామో అదే ఉంటది ఇంకా. We ఇది can't సెలెక్ట్ చేసిన change. తర్వాత చూస్ నెట్ బ్యాంకింగ్. అంటే నేను ₹2 కూడా పెట్టొద్దు అనుకుంటున్నాను, అదే డెబిట్ కార్డ్ లేదంటే చూస్ నెట్ బ్యాంకింగ్. ఇంకో విండోలో ఓపెన్ అవుతుంది, యూ విల్ గో టు ద డాష్బోర్డ్. దిస్ ఇస్ వన్ థింగ్, రైట్? అకౌంట్ క్రియేట్ చేస్తాం, యాక్సెస్ ఇవ్వాలనుకోండి. హౌ టు గివ్ యాక్సెస్ అండి? సెట్టింగ్స్, Admin level. admin, Setting. So, Admin level. Go to admin. Dashboard first and choose admin. Admin లో ఏం ఆప్షన్ ఉందండి? Access and access and security. Read only standards అన్నీ ఉంటాయి. ఓకే, సెలెక్ట్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. అక్కడ గివ్ టార్గెట్ కస్టమర్ ఈమెయిల్ ఐడి అండ్ చూస్ యాక్సెస్ లెవెల్. ఏ లెవెల్ యాక్సెస్ చేయాలో చూస్ చేసుకోండి. మీరు రీడ్ ఓన్లీ ఇస్తారా, ఏమి ఇస్తారా? ఆయనకు ఒక ఈమెయిల్ వస్తుంది, he or she will get an email and go to dashboard. That's how both of them have it, right? Let's talk about ఒక జీమెయిల్ అకౌంట్ తోటి ఎన్ని యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చండి? 20. అంతకంటే ఎక్కువ కావాలి, ఏజెన్సీ సెటప్ చేయాలంటే ఏం చేయాలి? మీరు MCC account. MCC అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీన్నే ఇప్పుడు మేనేజర్ అకౌంట్ అని కూడా అంటున్నారు వీళ్ళు. నేను చూపించాను. మేనేజర్ అకౌంట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి అ ఫ్రెష్ జీమెయిల్ ఐడి. యూ సార్ షుడ్ ఇక్కడ నార్మల్ సార్ ఇక్కడ చెప్పండి. నార్మల్ అకౌంట్ ఎంత చేయకుండా యాడ్ ప్రివ్యూ చూడొచ్చా? ఓన్లీ ఏంటండి? MCC అకౌంట్ లోనే ఉంటుందా? మళ్ళీ చెప్పండి.
సార్ ఇప్పుడు చెప్పారు కదా కీవర్డ్ ప్లానర్ అండ్ యాడ్ ప్రివ్యూ ఆ. అది ఎంసీసీ అకౌంట్లోనే ఉంటుందా నార్మల్ అకౌంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు నార్మల్ అకౌంట్లో ఉంటుంది, నార్మల్ అకౌంట్లో ఉంటుంది, ఎంసీలో ఉంటుంది, అన్ని సేమే, రెండిట్లో సేమ్ అంటే ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రం చేంజ్ ఉంటుంది. నార్మల్ అకౌంట్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి ఈరోజు. ఓకే సార్. ఓకే, ఎంసీసీ అకౌంట్ ఏంటంటే ఇప్పుడు చాట్‌జీపీటీ చెప్పింది కదా 10, 50, 500 క్లయింట్స్ అన్న మేనేజ్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్ అవసరం లేదు. సరే ఇప్పటికైతే మీకు అవసరం లేదు, జస్ట్ హ్యావ్ అ నాలెడ్జ్. యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ద నార్మల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓన్లీ. ఓకే, తర్వాత మనము 2 గురించి మాట్లాడాము. ఒకటి కీవర్డ్ ప్లానర్ గురించి మాట్లాడాము, యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ గురించి మాట్లాడాము. కీవర్డ్ ప్లానర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? టు సెర్చ్ కీవర్డ్ ఎంత కీవర్డ్స్. ఎంత సెర్చ్ అవుతుంది. సో Keyword కీవర్డ్ analysis. రీసెర్చ్ కీవర్డ్ రీసెర్చ్ చేస్తుంది, అంటే ఏ కీవర్డ్స్ ఉన్నాయని, దాంతో పాటు వాల్యూమ్ ఏముంది, లోయెస్ట్ బిడ్ ఎంత, హైయెస్ట్ బిడ్ ఎంత అని చెప్తుంది. ఇది గూగుల్ యాడ్స్ కి చాలా పనికొస్తుంది. ఎస్, సజెషన్ యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ ఎందుకు పనికొస్తుందండి? మన యాడ్ చెక్ ఏ చేసుకోవడానికి. లెవెల్లో రన్ అవుతుందో చూసుకోవచ్చు. పొజిషన్లో ఇట్లా ఉంది. యాడ్స్ అసలు యాడ్ కనిపిస్తుందా లేదా, విజిబుల్ ఉందా లేదా ఇక్కడ అని. కనిపిస్తుందా లేదా, దాంతో పాటు మన ఎస్ఈఆర్పి ర్యాంక్ కూడా చూసుకోవచ్చు అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకు అంటే మనం మన ల్యాప్టాప్ లో చెక్ చేసుకుంటే హిస్టరీ అనేది చేతు పెన్ను మంచిది ఫోర్వర్డ్ ఏదో ఇచ్చేట సెల్ఫ్ లో ఉంటాయి చూడు. రాంగ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇట్లా చూసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. ఓకే, తర్వాత వీ స్పోక్ అబౌట్ సస్పెండింగ్ అకౌంట్స్, ఇలాంటివి చాలా ఉంటుంది. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఏ ప్రాబ్లం వచ్చినా టెన్షన్ పడకండి, అక్కడనే హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. చాట్‌జీపీటీ వచ్చి అడగండి. ఇంకా ప్రాబ్లం వస్తే గూగుల్ యాడ్స్ని కూడా హెల్ప్ అడగండి. అయితే ఈ గూగుల్ యాడ్స్ వాళ్ళు కూడా మీకు మెసేజ్ పెడతారండి, ఏమని, వి విల్ హెల్ప్ యూ అని. కానీ వీళ్ళ గోల్ ఎస్పెషల్లీ ఇండియాకు ఫిలిప్పైన్స్కి కస్టమర్ సపోర్ట్ ఇచ్చారనమాట. వీళ్ళ గోల్ ఒకటి, వచ్చిన కస్టమర్తో ఎక్కువ పైసలు ఎట్లా తీసుకోవాలి, పెట్టిపియాలి అని చేస్తారనమాట. వాళ్ళకే మొత్తం నాలెడ్జ్ ఉండదు, అసలు మనకున్న నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాళ్ళతోటి మీటింగ్ ఉండాలి, వాళ్ళ మాటలు వినాలి, అంతేగాని వాళ్ళు చెప్పింది మాత్రం చేయకూడదు. ఇప్పుడు కాస్ట్ పర్ క్లిక్ పెట్టాలనుకో, మనం ఎంత పెట్టాలంటే 250 రూపాయలు పెట్టంటాడు, కానీ మనం పెడితే 50 రూపాయలు అయిపోతుంది. బికాస్ హీఈస్ అ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, హీ వాంట్ టు గివ్ మోర్ మనీ టు ద కంపెనీ సో దట్ హీల్ గెట్ ఎ కమిషన్. నేను ఎంతో మందితో మాట్లాడాను, చూశాను, యా ఇట్స్ వేస్ట్. కాబట్టి మీరే ఆ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కంటే మీరే, కాబట్టి మంచిగా నేర్చుకోండి. మనం ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. చాట్‌జీపీటీ ఉంది, ఇట్ విల్ హెల్ప్ యూ. రైట్, సో మీకు ఇచ్చేస్తున్న టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వెన్ యూ కమ్ బ్యాక్ 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకొని రావాలి. తర్వాత యూ షుడ్ నేమ్ దెమ్. నేను ఎట్లా నేమ్ చేయాలో చూపించలేదు, దానికి నేమ్ కూడా చేసుకొని రావాలి. అండ్ ఆల్సో గివ్ యాక్సెస్ టు యువర్ ఫ్రెండ్. ఏదో ఒక అకౌంట్ని మీ ఫ్రెండ్కి యాక్సెస్ ఇవ్వండి. దాంతోపాటు ప్లీజ్ చెక్ కీవర్డ్ ప్లానర్ని, యాడ్ ప్రివ్యూ డయాగ్నోసిస్ ఆప్షన్ని చెక్ చేసుకొని రండి. రేపు ఏంది, ఫ్రైడే కదా, అవును సార్. రేపు డైరెక్ట్గా క్యాంపెయిన్ క్రియేట్ చేస్తామండి. మనం ఒక క్లయింట్ తీసుకొని ఓడిఎంటీ కావచ్చు, ఇంకేదైనా డైరెక్ట్ మనము క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం. చాలా హెక్టిక్ టైం ఉంటుంది, అన్నీ క్యాంపెయిన్ చేయాలి, యాడ్ గ్రూప్ చేయాలి, కీవర్డ్స్ చేయాలి, యాడ్ డిజైన్ చేయాలి, చాలా సమయం పడుతుంది. ఫోకస్ ఉండి ముందైతే ఇవన్నీ ఆప్షన్ చూసుకొని రండి. తర్వాత దీని గురించి మళ్ళీ చాట్‌జీపీటీ రీసెర్చ్ చేసి రండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నాకు క్వశ్చన్ ఉంది సార్.